అందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ముందు పాదయాత్రలు చేసి నేనున్నాను, నేను విన్నాను అంటూ ముద్దులు పెట్టి రుద్దులు రుద్ది అధికారాన్ని చేతబట్టి 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి సీఎంగా సీట్లో కూర్చుని ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఎవరయ్యా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే చెప్తాను. ఈ పెద్ద మనిషి వాళ్ళు వచ్చి నీతులు మాట్లాడుతున్నాడు. నేను చేసినవన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ కొత్త కథలు మొదలుపెట్టాడు. ఈయనేదో బట్టలు నొక్కేవాడిని, కనీసం అది కూడా చేయట్లేదు అంటున్నాడు. సిగ్గుందయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు? మళ్ళీ అడుగుతున్నా, నీకు సిగ్గుందా? పాస్ పుస్తకాల మీద నీ ఫోటో ఎందుకు అని ప్రజలు ఉమ్మూసి అడుగుతున్నారు. అయినా నువ్వు దానికి సమాధానం చెప్పకపోక 2 పాస్ పుస్తకాలని పక్కన పెట్టి దీనికి దానికి ఏమి తేడా ఉంది, రంగులు మారాయి అంటున్నారు. ఏం రంగులు మారాయి? అధికార చిహ్నంతో ఇచ్చిన పాసుబుక్కి నీ బొమ్మతో, నీ దిష్టి బొమ్మతో ఇచ్చిన పాసుబుక్ 2 ఒకటి ఎలా అవుతాయి? అసలు నీకేం హక్కు ఉందని నీ దిష్టి బొమ్మ వేసుకున్నావు? రాజముద్ర అను నీ దిష్టి బొమ్మ ఒకటి ఎలా అవుతాయి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? రంగులు మార్పు అని చెప్తున్నావు. ఏ రంగులు వేశారు? తెలుగుదేశం రంగులు వేశారా? నీలాగా నీ పార్టీ రంగులు వేసుకున్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆయన పార్టీ రంగులు వేసుకున్నారా? లేదా కూటమి నాయకులు ఏమైనా కూటమి నాయకులు రంగులు వేసుకున్నారా? లేదే. రాజముద్రతో ఇచ్చిన పాసు పుస్తకం, అధికారికంగా ఇచ్చిన పాసు పుస్తకంతో ప్రజలు చాలా తృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇది మాది, ఈ ఆస్తి మాది, సర్వేలు జరిపించి మరి మాకు క్లీన్ చిట్గా మా పాస్బుక్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రజలు. అసలు నీ దిష్టి బొమ్మతో సర్వే రాళ్ళు ఎందుకు వేయించాలి? 1,000 కోట్ల రూపాయలు, 750 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఆ రాళ్ళు ఎందుకు వేయించాలి? నీ దిష్టి బొమ్మ ఎవడికి కావాలి? చేలకి ఏమైనా దిష్టి తగలకుండా కట్టావా? లేదా ఏదో అంటారే పొలిమేర కీడు రాకుండా కట్టావా? నిన్ను చూస్తే భయంతో పొలిమేర కీడు రాకుండా అక్కడ ఆగిపోతుందని కట్టావా? లేదంటే నువ్వు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏముందో అని చెప్పి సర్వే రాళ్ళేసి నీ బొమ్మలు వేసుకుని ఆ ఆస్తి నాది అని చెప్పడానికి కట్టావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? దేనికి కట్టావు? మళ్ళీ సిగ్గు శరం లేకుండా పాదయాత్ర చేస్తానని చెప్తున్నావు. ఏం చేశావని పాదయాత్ర చేస్తావు? 1300 కోట్లు రంగులు వేసానని, 1300 కోట్లు రంగులు తీయడానికి ఖర్చు పెట్టానని పాదయాత్రలు చేస్తావా? లేదంటే పఫ్ఫుల కోసమే 3 కోట్లు ఖర్చు పెట్టానని చేస్తావా? లేదు అంటే నీ ఇంటి బాగు చేయడం కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టానని చేస్తావా? లేదు అంటే ఒక 2 అడుగులు కూడా రోడ్డు వేయించడానికి గతి లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేసిన ఘనత ఉందని పాదయాత్ర చేస్తావా? లేదు అంటే 6 కిలోమీటర్ల దూరానికి కూడా 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ ఏరియల్ యాత్ర జరిగినందుకు నువ్వు పాదయాత్ర చేస్తావా? దేనికి చేస్తావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? కొంచెం చెప్తావా? పోనీ నీ పాదయాత్రలో నీ వల్ల అన్యాయమైపోయినా వారి ఇళ్ళకు కూడా వెళ్ళి పలకరిస్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే మీ అనుచరుడు చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్తావా? ప్రప్రదంగా ఏ బాబాయ్ అయితే చనిపోయాడో ఆ బాబాయ్ ఇంటికి వెళ్ళి ఆ బాబాయ్ భార్య గారిని, ఆ చెల్లెల్ని పలకరించడానికి వెళ్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? బాపట్లలో తన అక్కని అల్లరి చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేస్తే ఆ పిల్లాడిని నిలువున, బీసీ కుర్రాడిని నిలువున తగలేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేస్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? దేనికి చేస్తావు పాదయాత్ర? ఈ పాదయాత్రలో ఇవన్నీ చేస్తావా? లేదు స్వతంత్ర దినం రోజు గుంటూరులో నడిబొడ్డున నల్లపు రమ్యాని హత్య చేశారే, వాళ్ళ ఇంటికి వెళ్ళి పాదయాత్ర చేసి పలకరించి వస్తావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి వెళ్ళి పలకరింపు చేసి వస్తావా? ఏమి చేశానని, ఏమి సాధించానని మళ్ళీ పాదయాత్ర చేసి జనం మధ్యకి రాగలుగును అని ధైర్యం చెప్తున్నావు. పరదాలు కట్టుకున్న తిరిగిన నీకు అసలు పాదయాత్ర చేసే హక్కు ఎక్కడుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ప్రతి చోట నీకు చెప్పులతో సమాధానం చెప్పడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉంటారు. గుర్తుపెట్టుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మా నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మాట అన్నా నీకు మర్యాద దక్కదు. ఆయన కాలితో గోటితో సమం కాదు, ఆయన కాలి గోటిలో ఉన్న దుమ్ముతో కూడా నువ్వు సమం కావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. నీ బుద్ధి మార్చుకొని నీవు సరిగ్గా వైద్యం చేయించుకొని అప్పుడు ప్రజల్ని నువ్వు ఏమైతే చేశావో అవి చెప్పుకుని ఓటు వేయమని అడగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.